తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణకు ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్. ఇక సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అప్పులున్నాయని చెప్తున్నారని, దాంతో తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదంటున్నారు. కానీ దావోస్ వేదికగా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్తుందని ఎద్దేవా చేశారు. అయితే వివేకానంద గౌడ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సభలో తప్పుగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశాం, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు. ముఖ్యమంత్రి గారు అన్నారు. నేను అది రికార్డు చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అన్నారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, స్టేట్ పాయింట్ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్టేట్ పాయింట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వచ్చిన నిధులు దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష్యా భావము అక్కసు కనిపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు, ఎక్కడ లేరు అధ్యక్ష. మాకు రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదు అనే మాట చెప్పారు తప్ప బీఆర్ఎస్ హయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో 4th సిటీగా మనం వీరు ఆవిర్భవించేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరైనది కాదు. మాకేంటంటే పెట్టుబడులు 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, స్వాగతిస్తున్నాం. వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి 2 లక్షల కోట్ల రూపాయలల్లో? గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 1,78,000 కోట్లు. దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి? రాబోయే ఎన్ని రోజులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? మంచిగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి. 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే స్టేట్ ఎకానమీ బాగుంది, స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి, 10 సంవత్సరాల పరిపాలన బాగుంది. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు. కానీ బాగా అని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు.